హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను ఈజీగా 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకునేటువంటి ఎగ్ మ్యాగీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఓన్లీ ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మనం ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 మ్యాగీ ప్యాకెట్స్ తీసుకున్నాను. అలాగే 3 ఎగ్స్, ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఇంకింతేనండి. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇలాంటి ఒక మందపాటి గిన్నెని అనేది మనం తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవడమే. ఆ 2 మ్యాగీస్ ఉడికేందుకు సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవడమే. ఇవి బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత అప్పుడు మనం మ్యాగీ అనేది యాడ్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే వాటర్ అనేది చక్కగా మరిగిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులోకి మ్యాగీ అనేది యాడ్ చేసేద్దాం. చక్కగా మ్యాగీ సాఫ్ట్గా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతుంది కదా, ఇలా ఉడికే టైంలోనే నేను కొంచెం సాల్ట్, ఎక్కువ కాదు, కొంచెం సాల్ట్, అలానే కొంచెం పసుపు అనేది యాడ్ చేసేస్తాను. జస్ట్ ఒక రౌండ్ అలా తిప్పేస్తే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మ్యాగీ అయితే ఉడికిపోయింది. ఒకసారి చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటర్ని సపరేట్ చేసేద్దాం. చూస్తున్నారు కదా, వాటర్ సపరేట్ చేసేసిన తర్వాత మ్యాగీ అనేది ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో, నూడిల్స్ వచ్చినట్టు వచ్చింది. ప్యాన్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు మనం ఈ 3 గుడ్లను కూడా పగలగొట్టి ఆయిల్లో వేసేద్దాం. ఎగ్ అనేది కొంచెం ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడే మనం ఆల్రెడీ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని అన్నీ యాడ్ చేయట్లేదు, కొన్నిటినే వేస్తున్నాను. కొన్నేమో లాస్ట్లో పైన చల్లుతాను, టేస్ట్ బాగుంటుంది. దీన్ని కూడా ఒకసారి కలయి పెట్టేసుకోవడమే. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం సాల్ట్, అలానే కొంచెం కారం, మనకి మ్యాగీ మసాలాలో ఇస్తారు కదా, అవి యాడ్ చేసేయడమే. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇప్పుడు మనం ఆల్రెడీ ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో మ్యాగీని ఇందులో యాడ్ చేసేయడమే. జస్ట్ ఒక రౌండ్ అలా ఈ మ్యాగీకి మసాలా పట్టేలాగా అలా తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అస్సలు ముద్దగా రాదండి. ఇంకా ఫైనల్ టచ్, ఏవైతే మనం కొన్ని ఉంచుకున్నాం కదా వాటిని కూడా యాడ్ చేసేయాలి. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా వస్తున్నాయో, అసలు జారిపోతున్నాయి సిల్కీగా, అస్సలు ముద్ద అవ్వలేదు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.